హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 23 జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జూన్ 23న ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ ఒలింపిక్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ఏర్పాటుకు గుర్తుగా జూన్ 23ను ఏటా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగగా ఒలింపిక్స్ను పేర్కొనడం జరుగుతుంది. 1894 జూన్ 23న ఫ్రెంచ్ చారిత్రకారుడు బారన్ పియరీ కుబెర్టిన్ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీని ఏర్పాటు చేశాడు. సో 1894 జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిసారిగా ఒలింపిక్ క్రీడలు 1896 ఏప్రిల్ 6 టు ఏప్రిల్ 6 టు 14 వరకు గ్రీస్లోని ఏథెన్స్లో జరిగాయి. ఇవి సాధారణంగా 4 ఏళ్లకు ఒకసారి ఈ క్రీడలను నిర్వహిస్తారు. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో 33వ క్రీడలు 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్లో జరిగాయి. 33వ ఒలింపిక్ క్రీడలు. అందులో అమెరికా 126 పతకాలతో మొదటి స్థానంలో, చైనా 91 పతకాలతో రెండవ స్థానంలో నిలవగా, మన దేశం భారతదేశం వచ్చేసి 1 రజతం 5 కాంస్యాలు మొత్తం 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచింది. ఇది చాలా ఇంపార్టెంట్. 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు 33వ ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఎక్కడ అంటే పారిస్లో. సో అందులో మన దేశ స్థానం వచ్చేసి 71. ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో చైనా నిలిచాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఫెడెక్స్ వ్యవస్థాపకుడు ఫ్రెడ్ స్మిత్ మృతి. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా సరుకు రవాణా ద్వారా ప్యాకేజీ డెలివరీ వ్యాపారంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఫెడెక్స్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు స్మిత్ మృతి చెందడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఇండో ఫ్రాన్స్ ద్వైపాక్షిక విన్యాసాలు. ఇండో ఫ్రాన్స్ ద్వైపాక్షిక విన్యాసాలు శక్తి పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఏ 2 దేశాలకు సంబంధించింది అంటే ఇండో ఫ్రాన్స్. జూన్ 18 నుంచి ప్రారంభం అయ్యాయి. ఇవి ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు. 2011లో మొదటిసారిగా ఈ శక్తి విన్యాసాలను ప్రారంభించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐఎన్ఎస్ నీలగిరి. ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌక తూర్పు నౌకాదళంలో చేరిందని నౌకాదళ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్ట్ 17A పేరిట దేశీయ రక్షణ పరిజ్ఞానంతో ముంబైలో ఈ ఐఎన్ఎస్ నీలగిరిని తయారు చేశారు. శత్రు దేశాల రాడార్లు సైతం పసిగట్టలేని సాంకేతికత కలిగి ఉండడం దీని యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఓహయోలో అష్టాంగ విమాన ఆలయం. ప్రపంచంలోనే 4వ అష్టాంగ విమాన ఆలయం అమెరికాలోని ఓహయో రాష్ట్ర రాజధాని కొలంబస్లో సిద్ధమవుతుంది. ఈ ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలపడం జరిగింది. మరో 3 అష్టాంగ విమాన దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. ఇది 4వ అష్టాంగ విమాన ఆలయం. ఇంకా మిగిలిన 3 ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి. ఇవి 1000 ఏళ్ల కిందట నిర్మించారని రామకృష్ణ రామానుజం వివరించారు. సో 4వ అష్టాంగ విమాన ఆలయం ఎక్కడ అంటే అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో. నెక్స్ట్ టాపిక్ శేషాచలం అడవుల్లో అరుదైన తేనెటీగ. శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక అరుదైన తేనెటీగ కనిపించింది. ఇది గోల్డెన్ కలర్ బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ తేనెటీగ పేరు వచ్చేసి వ్యాలీ కార్పెంటర్ బీ. వ్యాలీ కార్పెంటర్ బీ. స్థానికులు దీనిని వడ్రంగి తేనెటీగ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా
రణరంగంలోకి అమెరికా. ఇటీవల చూస్తున్నాము డైలీ న్యూస్‌లో ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇప్పుడు ఇజ్రాయెల్‌కి మద్దతుగా అమెరికా వెళ్ళింది. సో, రణరంగంలోకి అమెరికా. పశ్చిమాసియా అగ్నికి అమెరికా ఆజ్యం పోసింది. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన B-2 బాంబర్లతో, క్షిపణులతో విరుచుకుపడింది. 3 అణుకేంద్రాలను ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించింది. సో, అణుకేంద్రాలే లక్ష్యంగా B-2 బాంబర్లతో, క్షిపణులతో అమెరికా ఇజ్రాయిల్‌కి మద్దతుగా ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేస్తుంది. మొత్తం 3 అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఒకటి ఇరాన్‌లోని ఫోర్డో, నాతాంజ్, ఇస్ఫహాన్ అనే 3 అణుకేంద్రాలను అమెరికా దాడులు చేసింది. B-2 బాంబర్లు అంటే ఏంటో చూద్దాము. B-2 బాంబర్లు అంటే B-2 స్పిరిట్ యుద్ధ విమానం. B-2 బాంబర్ ప్రాజెక్టును అమెరికా 1980లో చేపట్టింది. నార్థ్రాప్ గ్రూమన్ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ B-2 స్పిరిట్ యుద్ధ విమానం యొక్క పొడవు వచ్చేసి 69 అడుగులు, వెయిట్ 200 టన్స్, గరిష్ట వేగం 1010 కిలోమీటర్లు, ఎత్తు 15,200 మీటర్లు, మోసుకెళ్లగల బాంబులు 20 టన్నులు, రెక్కల వెడల్పు 172 అడుగులు, ఇంజన్లు 4 ఉంటాయి. సో, ఇది B-2 స్పిరిట్ యుద్ధ విమానం యొక్క ప్రత్యేకతలు. ఇది ఫ్రెండ్స్ టుడే 23 జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.